హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేన్ వీవీఆర్ఎన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చల్లని వాతావరణానికి, అందులో చలికాలం గదా! ఏదన్నా సూప్ లాంటివి తాగితే బావుంటాయని అనిపిస్తూ ఉంటుంది గదా మనకి. అంతేకాదు దగ్గులు, జలుబులు ఉన్నప్పుడు గూడా త్వరగా రిలీఫ్‌గా ఉండడానికి ఈ తలకాయ కాళ్ళ మాంసంతో చారు పెట్టుకుంటే చాలా త్వరగా రిలీఫ్ ఉంటుంది. ఎప్పుడన్నా సూప్ తాగాలనిపించినప్పుడు గూడా ఇలా కూర చేసుకున్నామంటే దేంట్లోకైనా బావుంటుంది. రైస్, రోటి, రాగి ముద్ద, జొన్న రొట్టె దేంట్లోకైనా బావుంటుంది గదా! మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ మీరు గూడా చూడండి. మరి ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మేకపోతు తలకాయి హాఫ్ కిలో తలకాయ మాంసం తీసుకున్నాను. 2 కాళ్ళ మాంసం, మొత్తం 3/4 కిలో తలకాయ కాళ్ళ మాంసం తీసుకున్నాను. మరి మీడియం సైజు ముక్కల్లాగా కొట్టించి ఇంటికి తెచ్చి 3 సార్లు పసుపు, కళ్ళుప్పు వేసి కడుక్కుంటే మంచిగా నీసు వాసన లేకుండా ఉంటుంది. దాంట్లోకి ఒక టమాటో కట్ చేశాను, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను. ఇంకా కొంచెం కొత్తిమీర, అప్పుడే నూరిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా తీసుకోవాలి. చాలా తక్కువ మసాలాలతోనే ఇంట్లో ఉన్న వాటిలతోనే మంచిగా చిక్కగా సూప్ పెట్టుకుందాం. తలకాయ కాళ్ళ మాంసంతో చాలా రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో చేద్దాం ఈ రెసిపీ. కుక్కర్ వేడయ్యాక ఒక గుంట గరిటె ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్ తరుగు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. నాన్ వెజ్ కర్రీస్‌కైనా, వెజ్ కర్రీస్‌కైనా ఆనియన్ బాగా వేగితేనే టేస్ట్ బావుంటుంది కర్రీస్‌కి. మరి ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆనియన్ ముక్కలు వేగాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా 4 పచ్చిమిర్చిని చీలికలాగా కట్ చేశాను. అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా ఫ్రై అయ్యాక ఒక పండిన టమాటోని సన్నగా ముక్కలాగా కట్ చేశాను. అవి కూడా వేసి ఫ్రై చేయాలి. మనం వేసినవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక తలకాయ కాళ్ళ మాంసం కూడా వేసి మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. టేస్ట్‌కి సరిపడా కళ్ళుప్పు వేస్తున్నాను. పులుసు కూరల వేటల్లోకైనా కళ్ళుప్పు వేయండి, టేస్ట్ బావుంటుంది. మరి ఉప్పు వేశాక మొత్తం అటు ఇటు టాస్ చేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుంటే ఉప్పు వేసాం కదా, మాంసంలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. మాంసంలోని వాటర్ మొత్తం ఇనికిపోయాక టేస్ట్‌కి సరిపడా కారం వేస్తున్నాను. కారం కొంచెం స్పైస్ ఉన్న కారమే. అది కాకుండా ఈ చలికాలం కొంచెం స్పైస్‌గా తింటేనే సూపులు బావుంటాయి. 3 టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం మరొకసారి కలుపుకోవాలి. మరి కారం వేశాక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని, అంటే మనకి ఎంత సూప్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ముక్క మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో 1, లో ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరి తలకాయ కాళ్ళ చారులోకి నేనైతే
రాగి ముద్ద చేస్తున్నాను. మరి 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించేసాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ విజిల్ ఆవిరిపోయాక ఓపెన్ చేసి చూద్దాము. ఎమ్మీగా తలకాయ కాళ్ళ మాంసం చారు రెడీ అయిపోయింది. వావ్! సూపర్ కదా! అంటే మూత తీయంగానే కొంచెం అలానే ఉంటుంది కలరు. తర్వాత కొద్దిసేపు అట్లా వదిలేస్తే మొత్తం మనం కారం అంతా రెడ్గా ఫామ్ అయిపోద్ది. తీయంగానే అయితే అలానే వైట్గానే కనిపిస్తుంటుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని వేడిగా దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంటే ఇడ్లీ, రైస్, దోశ, వడ, ఇంకా చపాతీ, పూరి. నేనైతే రాగి ముద్దలో చేశాను. కానీ వేడిగా తింటేనే జలుబు చేసినప్పుడు జలుబంతా కారిపోయిద్ది. ఇంకా వేడి మెడిసిన్ కూడా వేయకుండా పర్ఫెక్ట్గా ఈ సూప్ సెట్ అవుతుంది. ఇదండి ఈ వీడియో. మీరు పాయా సూప్ చేసుంటారు, గోట్ హెడ్ కర్రీ చేసుంటారు. 2 కలిపి ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి ముద్దలోకి అయితే సూపర్ కాంబినేషన్. మరి ఏమంటారు? ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.